పరిశుద్ధ గ్రంథంలో నుంచి యూదా వ్రాసిన పత్రిక 24-25 వచనాలు ఈ సమయంలో మనము ధ్యానిద్దాం. తొట్టిల్లకుండా మిమ్మును కాపాడుటకును తన మహిమ ఎదుట ఆనందంతో మిమ్మును నిర్దోషులుగా నిలవబెట్టుటకును శక్తిగల మన రక్షకుడైన అద్వితీయ దేవునికి మన ప్రభు అయిన యేసుక్రీస్తు ద్వారా మహిమయు మహత్యమును ఆధిపత్యమును అధికారమును యుగ యుగములకు పూర్వమును ఇప్పుడును సర్వయుగములను కలుగునుగాక. ఆమేన్. హల్లెలూయా. దేవుని నామానికి మహిమ కలుగునుగాక. మన దేవునిలాగా అలాగా కదలకుండా ఉండే వ్యక్తి కాదు. మనము ఏదన్నా సమస్య వచ్చినప్పుడు మట్టుకే ఆయన ఎద్దుకు వచ్చి, లేదు ఆయనను ఆరాధించాలన్నప్పుడు ఆయనను జ్ఞాపకం చేసుకొని ప్రార్థించడానికి ఉండే దేవుడు కాదు. మన యేసయ్య ఎటువంటి వాడంటే తొట్టిల్లకుండా ప్రతి క్షణం నిన్ను కాపాడుతాడు. హల్లెలూయా. నువ్వు తొట్టిల్లకుండా, నువ్వు జారిపోకుండా, నువ్వు పడిపోకుండా ఆయన అనుక్షణము నిన్ను చూస్తాడు, అనుక్షణము నిన్ను గమనిస్తాడు. హల్లెలూయా. దేవుని నామానికి మహిమ కలుగునుగాక. నేను దేవుణ్ణి కాబట్టి నేను ఎక్కడో దూరంలో ఉంటాను, మరి నువ్వు నన్ను వచ్చి ఆరాధిస్తానే, నాకొచ్చి చెల్లించాల్సింది చెల్లిస్తేనే నేను నిన్ను ప్రేమిస్తాను, లేకపోతే నీకు కావలసిన ఆశీర్వాదాలు ఇస్తాను అనే వ్యక్తి ప్రభు అయిన యేసయ్య కాదు. ఆయన నువ్వు తొట్టిల్లకుండా ప్రతి సమయంలో నీ వెంట ఉండే దేవుడు, నిన్ను కాపాడే దేవుడు. హల్లెలూయా. దేవుని నామానికి మహిమ కలుగునుగాక. మరి మన జీవితంలో పరిస్థితులు, మనం ఎదుర్కొనే పరిస్థితులు చాలాసార్లు మనము జారిపోయామేమో, మనము పడిపోయామేమో, లేదు నా యొక్క కుటుంబ పరిస్థితి లేదా ఆర్థిక ఇబ్బందులు, అనేక కొత్త రకాలైనటువంటి పరిస్థితులు మనం ఎదురు చూస్తుంటాం. కొత్త వ్యక్తుల ద్వారా మనం కొత్త సమస్యలను మనం ఎదుర్కొంటూ ఉంటాం. మరి 2 సంవత్సరాల కిందట ఎవరికి తెలియనటువంటి, అప్పటి వరకు తెలియనటువంటి కరోనా అనేటువంటి కంటికి కనిపించని వైరస్, దాన్ని మనం ఎదుర్కొంటామని జీవితంలో ఎప్పుడు అనుకోలేదు. ఆ వైరస్ మన కంటికి కనపడదు, అక్కడెక్కడో చైనాలో ఆ వైరస్ పుట్టిందంట అని మనం వింటూ ఉన్నాం. కానీ అంతలోనే మన దేశమంతా అది కబలించింది. మరి లక్షల మంది మరణించారు. మనం అనుకున్నామా దాన్ని ఎదుర్కొంటామని? అనుకోలేదు. కానీ ఆ వైరస్ అందరినీ బాధించింది. ఇప్పుడు కూడా ఆ వైరస్ బారిన పడిన వాళ్ళు ఎంతో ఇబ్బంది ఎదుర్కొంటున్నారు. చాలా మందికి మరి గుండెపోట్లు వచ్చేస్తున్నాయి. అనేకులకి చిన్న వ్యాధులే, జ్వరము, జలుబు లాంటి వ్యాధులు ప్రాణాంతకమైన వ్యాధులుగా తయారవుతాయి. మరి నేను జస్ట్ మచ్చుకు ఒక ఉదాహరణ మట్టుకే దీని గురించి నేను చెప్తున్నాను. ఈరోజు కరోనా వైరస్ గురించి చెప్పాలని నాకు కాదు, కానీ అంటే మన జీవితంలో ప్రతి దినము ఒక కొత్త పరిస్థితిని, కొత్త శోధనను మనము ఎదుర్కొంటూనే ఉంటాం. అది వ్యాధి కావచ్చు, అది సమస్యలు కావచ్చు, అది సాతాను యొక్క పోరాటం కావచ్చు. ప్రతి పరిస్థితిలో నీ దేవుడు నీ వెంట ఉన్నాడు. హల్లెలూయా. ఆయన నిన్ను తొట్టిల్లకుండా కాపాడే దేవుడు, నిన్ను తొట్టిల్లకుండా బలపరిచే దేవుడు. హల్లెలూయా. దేవుని నామానికి మహిమ కలుగునుగాక. మరి కీర్తనలు 40వ కీర్తన 2వ వచనంలో దావీదు భక్తుడు ఇక్కడ తన యొక్క జీవితం యొక్క అనుభవాన్ని చాలా చక్కగా చెప్తున్నాడు. 40వ కీర్తన 2వ వచనం, నాశనకరమైన గుంటలో నుండి, జిగటగల దొంగ ఊబిలో నుండి
ఆయన నన్ను పైకెత్తెను, నా పాదములు బండ మీద నిలిపి అడుగులు స్థిరపరచెను. హల్లెలూయా. సాతానుడు ఏం చేస్తాడంటే నాశనకరమైన గుంటలో పడవేయాలని ప్రయత్నం చేస్తాడు. మనల్ని, మన కుటుంబాన్ని ఏదో ఒక సమస్యలో వీరిని ఇరుకోబెట్టి వారిని నాశనం చేయాలి. వీరు దేవుని బిడ్డలని మరి ప్రత్యేకంగా ఉంటున్నారే, వీళ్ళు మిగతా అన్యుల్లాగా కాకుండా వీళ్ళు పరిశుద్ధంగా ఉంటున్నారే, ప్రార్థనా పరులుగా ఉంటున్నారే, ఆ, మిగతా వాళ్ళు జీవించే జీవితంలాగా వీరి జీవితాలు ఉండడం లేదే, కాబట్టి వీరిని నాశనం చేయాలి అని దుష్టుడు పలు విధాలుగా మరి శోధనల్లో కానీ, మరి పాపములో కానీ, మరి లోక సంబంధమైనటువంటి సమస్యల్లో కానీ మనం ఇరకబెట్టాలని ప్రయత్నం చేస్తాం. మరి దావీదు చెప్తున్నాడు, నాశనకరమైన గుంటలో, జిగటగల ఊవిలో నేను పడిపోయాననుకున్నప్పుడు ఆయన నన్ను పైకెత్తాడు. హల్లెలూయా. నా దేవుడు నన్ను పైకెత్తాడు. నా దేవుడు నాకు తోడై ఉండి ఆయన తిరిగి బండ మీద నా పాదములు నిలిపి నన్ను స్థిరపరిచాడు. హల్లెలూయా. ఏ బండ మీద? క్రీస్తు అనే బండ మీద నిలబెట్టాడు. హల్లెలూయా. దేవుని నామానికి మహిమ కలుగును గాక. అలాగే 30వ కీర్తనలోకి మనం వెళ్దాం. 30వ కీర్తన 30వ కీర్తన 2, 3 వచనాలు మనం చదివితే ఇక్కడ అంటున్నాడు, యెహోవా నా దేవా, నేను నీకు మొరపెట్టగా నీవు నన్ను స్వస్థపరిచితివి. యెహోవా, పాతాళంలో నుండి నా ప్రాణం లేవదీసితివి. నేను గోతిలోకి దిగకుండా నీవు నన్ను బ్రతికించితివి. హల్లెలూయా. చూడండి, నాకు మరణకరమైన వ్యాధి వచ్చింది, భయంకరమైన పరిస్థితి ఎదుర్కొంటున్నాను, అయిపోయింది, నేను మరణించాను అనుకున్న పరిస్థితి నేను వెళ్ళిపోయినప్పుడు పాతాళములోకి వెళ్ళబోయే ప్రాణాన్ని దేవుడు ఏం చేశాడంట? లేవనెత్తాడంట. హల్లెలూయా. మన జీవితాల్లో కూడా మరణకరమైన పరిస్థితులు వచ్చేసి ఉంటాయి. గాఢాంధకారపు లోయలాంటి పరిస్థితుల్లో అయిపోయింది, నేను మరణించానేమో అనేటువంటి పరిస్థితి. మరి నిన్నటి దినమున ఒక దైవజనుడు నేను కలిసినప్పుడు ఆయన చెప్తున్నాడు, 2 రోజుల కిందట నేను ఉన్న పడక మీదనే కోమాలోకి వెళ్ళిపోయినట్లు, నేను చలనం లేకుండా నేను అట్లే కోమాలోకి వెళ్ళిపోయింది ఆయన అని చెప్పి చెప్తున్నాడు. ఆయన ఇంట్లో ఆయన ఒక్కడే ఉంటారంట. మరి ఆయనకు వయసు 80 ఏళ్ళ పైన ఉంది. మరి ఆయనకి సడన్ గా మనిషి చలనం లేకుండా కోమాలోకి వెళ్ళిపోతుంటే బాగలేనందువల్ల ఆయన అనుకున్నాడంట, ప్రభువా, నేను బ్రతికితే నీ సేవలో ఆయన చివరి వరకు నిలబడుకుంటాను, లేకపోతే నీ చిత్తం అంటూ అలాగే వెనక వాలిపోయినాడంట. మళ్ళా రోజు ఉదయకాలం 5 గంటలకు ప్రార్థన చేయడం ఆయనకు అలవాటు. 5 గంటలకి చక్కని మెలకు వచ్చి ఆయన పడక నుంచి లేచేసరికి ఆయన అనుకున్నాడంట, అరే నేను చచ్చిపోయాను అనుకున్నానే, నేను బ్రతికే ఉన్నానే. 5 గంటలకు లేచి ప్రార్థన చేయడానికి దేవుడు నన్ను మేల్కొల్పోయాడు, నా క్రమంలో నన్ను 5 గంటలకల్లా లేపేశాడు అంటూ, ప్రభువా, కోమాలోకి వెళ్ళిపోయి స్పర్శ లేకుండా, చలం లేకుండా పడిపోయిన నన్ను 5 గంటలకు లేపావే, నీకే వందనాలయ్యా అంటూ ప్రభువుని ఆయన స్తుతించారని నిన్న సాక్ష్యం చెప్తున్నాను. హల్లెలూయా. దేవుని నామానికి మహిమ కలుగునుగా. కాబట్టి మన జీవితంలో ప్రతి పరిస్థితి, నీకెంత కఠినమైన పరిస్థితి నీ జీవితంలో ఎదుర్కొంటున్నా, ఆ పరిస్థితిలో నీ దేవుడు నీ వెంట ఉన్నాడు అనేది మనం మర్చిపోకూడదు. హల్లెలూయా. నేను ఒంటరిని అయిపోయాను, నాకు ఎవరు తోడు లేరు, నాకు ఏ దిక్కు లేదు అనేటువంటి భ్రమలోకి మనం వెళ్ళకూడదు. అది భ్రమ, అది నిజంగా. హల్లెలూయా. దేవుని వాక్యం చెప్తుంది, మొదటి సమూయేలు గ్రంథం 2వ అధ్యాయము, 9వ వచనం. దేవుని వాక్యం చెప్తుంది, తన భక్తుల పాదములు తొట్టిల్లకుండా ఆయన వారిని కాపాడును. హల్లెలూయా. దేవుని నామానికి మహిమ కలుగును గాక. దేవుడు అంటున్నాడు, నువ్వు దేవుని యందు భయము భక్తి కలిగి ఉన్నావా? నీకు దేవుని భక్తి ఉందా? దేవుని భయం నీకుందా?
అప్పుడు నువ్వెందుకు కలవరపడతావు? ఏ పరిస్థితి గురించి నువ్వు దిగులు పడుతున్నావు? ఏమవుతుందో అని నువ్వెందుకు ఆలోచిస్తున్నావు? నిన్ను తొట్టిల్లకుండా కాపాడే అద్భుతమైన శక్తిమంతుడైన దేవుడు నీ వెంటే ఉన్నాడు. ఆయన నీతోనే ఉన్నాడు. ఎప్పుడైతే నా దేవుడు నాతో ఉన్నాడు అనే సత్యమును నువ్వు ఎరుగుతావో అక్కడే నువ్వు ఆ పరిస్థితిని జయించేసావు. నువ్వు ఎదుర్కొనే ఎట్టి శోధనైనా నా దేవుడు నా వెంట ఉన్నాడు, ఆయన నన్ను కాపాడుతున్నాడు, ఈ పరిస్థితి నుంచి కూడా ఆయన నన్ను కాపాడుతాడు అని ఎప్పుడైతే నువ్వు విశ్వసిస్తావో అదే నీ జయపు తొలి మెట్టు. ఆ విశ్వాసం నీలో కలగనీయకుండానే సాతానుడు ఏం చేస్తాడు, అన్ని సమస్యలు ముందు పెట్టేసి నీ దేవుడు నీ వెంట లేడు. ఇప్పుడు మోషే గారికి ఏమైంది? ముందు ఎర్ర సముద్రము, వెనక ఫరో సైన్యం. అయిపోయింది. ఇప్పటి వరకు పగలు మేఘస్తంభం, రాత్రి అగ్నిస్తంభం, ఏమైపోయింది అని అందరూ మోషేని దూషించారంట. మోషే ఏమంటున్నాడు? ఏం పర్వాలేదు, ఇక్కడ కూడా ఇప్పుడు కూడా నా దేవుడు నన్ను రక్షిస్తాడు, మనందరినీ, నన్ను మట్టుకే కాదు, ఇన్ని లక్షల మంది, 6 లక్షల మంది కాల్బలం వచ్చున్నారు, అందరినీ దేవుడు కాపాడతారు. ముందు ఎర్ర సముద్రం ఉన్నా, వెనక ఫరో ఉన్నా కాపాడతారు. హల్లెలూయా. మొరపెట్టగా దేవుడు అద్భుతంగా ఎర్ర సముద్రం చీల్చాడంట. హల్లెలూయా. తొట్టిల్లకుండా మనల్ని కాపాడే దేవుడు. ఎవరిని కాపాడతాడు? ఆయన భక్తులను ఆయన కాపాడతాడు. హల్లెలూయా. కనుక ఈ దినము మనము ప్రతి పరిస్థితి నుంచి ఇప్పటి వరకు కాపాడిన దేవుణ్ణి జ్ఞాపకం చేసుకోవాలి. ఇప్పటి వరకు ఆయన నన్ను కాపాడాడు. ఇప్పుడు నేను ఎదుర్కొంటున్న పరిస్థితిలో కూడా, నా యొక్క కుటుంబ సభ్యులు ఎదుర్కొంటున్నటువంటి పరిస్థితి నుంచి కూడా, మా కుటుంబం ఎదుర్కొంటున్న అన్ని శోధనల నుంచి కూడా ఆయన కాపాడతాడు. నా దేవుడు నన్ను కాపాడతాడు. నా యేసయ్య నన్ను కాపాడతాడు. ఆయన ఖచ్చితంగా నన్ను తప్పించడానికి సర్వశక్తి మంతుడైన దేవుడై ఉన్నాడు. నేను ఆయనను మట్టుకే నమ్మి జీవిస్తున్నాను. హల్లెలూయా. నా విశ్వాసము నా యేసయ్య ఉన్నాడని మనము ఎప్పుడు ధైర్యం కలిగి ఉండాలి. హల్లెలూయా. ఆయన మన చేతులు వదిలిపెట్టడు. ఆయన భక్తుడుగా నువ్వు ఉన్నట్లయితే, ఏ దేవునందు భయము భక్తి కలిగి నువ్వు ఉన్నట్లయితే, నిన్ను కాపాడటానికి ఎప్పుడు ఆయన దేవదూతలు నీ వెంట ఉంటారు. నీ పాదములకు రాయి తగలకుండా వారు నిన్ను ఎత్తి పట్టుకుంటారు. హల్లెలూయా. దేవుని నామానికి మహిమ కలుగును గాక. దేవుని కాపుదల అనుభవిస్తున్న మనము ఆ యొక్క కాపుదలలో నిలవాలి. చాలా మంది ఆ దేవుని యొక్క కాపుదలను, దేవుని యొక్క రక్షణను అనుభవిస్తుంటారు కదా. తర్వాత ఆ అనుభవించిన తర్వాత మళ్ళా ఆ బలహీనతలో పడిపోతారు. అంటే దేవుడు కాపాడుతున్నాడు అనేది మనము ఎరగడం మట్టిగా కాదు, ఆ కాపుదలలో మనము నిలబడాలి. హల్లెలూయా. దేవుని నామాన్ని మహిమ కలిగినగా. ఉదాహరణకి ఏం చెప్తానంటే, మనకు ఉండడానికి దేవుడు ఒక ఇల్లు ఇచ్చాడు. ఈ ఇంట్లో నువ్వు ఉండు అని చెప్పేసి అన్నాడు. మనము దేవుడు ఇల్లు ఇచ్చాడని ఇంట్లోకి వచ్చి, మనకిచ్చిన ఇంటిని బట్టి స్తుతిస్తూ ఇంట్లో మనం క్షేమంగా ఉంటూ, తర్వాత ఇల్లు వదిలిపెట్టి బయటికి వెళ్ళిపోయామనుకోండి, అప్పుడు ఏమవుతుంది? నిన్ను ఎక్కడ ఉండమన్నానో అక్కడ ఉండమంటే నువ్వు అక్కడ ఉండకుండా బయటికి వెళ్ళినప్పుడు ఏమవుతుంది? శోధన వస్తుంది, శ్రమ వస్తుంది, ఇబ్బంది ఎదుర్కొంటాం. కొంతమంది ఏంటంటే, శోధించబడతామని ఎరిగి తప్పటడుగు వేస్తాడు. అక్కడ మనము ఇబ్బంది ఎదుర్కొంటాం. దేవుడు నిన్ను కాపాడుతున్నాడు. ఆ కాపుదల్లో మనం నిలిచి ఉండాలి. ఆ కాపుదల్లో నువ్వు నిలబడ్డాలి. అప్పుడే దేవుని యొక్క ఆ యొక్క కాపుదలలో నువ్వు, నీ కుటుంబం ఉంచబడుతుంది. హల్లెలూయా. దేవుడు నన్ను కాపాడుతాడని చెప్పేసి మనము అపాయకరమైన ప్రతి స్థలంలోకి మనం వెళ్ళి తిరగడము, చేయడము, దేవుడు నన్ను కాపాడలేదే అట్ట కాదు, అట్ట అనకూడదు. మనం దేవుడు నిన్ను కంచె వేసి ఎక్కడ కాపాడుతున్నాడో ఆ కాపుదలలో నువ్వు నిలబడాలి. మరి దేవుని వాక్యంలో 2 పేతురు రాసిన పత్రిక 1వ అధ్యాయం, 2 పేతురు 1వ అధ్యాయము 11వ వచనం. దేవుని వాక్యం ఇక్కడ చెప్తుంది. ఏం చెప్తుంది? మీరు ఇట్టి క్రియలు చేయువారైతే
ఎప్పుడునూ తొట్టిల్లరు. హల్లెలూయా. కాబట్టి తొట్టిల్లకుండా కాపాడే దేవుడు నిన్ను కాపాడుతూనే ఉన్నాడు. కానీ ఆ కాపుదల్లో ఉన్న నీవు కొన్ని క్రియలు చేస్తే ఇకపై తొట్టిల్లవంట. కొన్ని క్రియలు చేయాలి. దేవుడానికి గాలిలో దీపం పెట్టడమే కాదు. ఆ దీపాన్ని కాపాడుకునే విధానం దేవుడు తెలియజేసినప్పుడు దాన్ని జాగ్రత్తగా కాపాడుకోవాలి. అందుకే ఇక్కడ వాక్యం చెప్తుంది, మీరు కొన్ని క్రియలు చేయాలి. దేవుడు నన్ను కాపాడుతున్నాడు అని నువ్వు ఇష్ట ప్రకారంగా జీవించడానికి దేవుడు ఒప్పుకోడు. దానికి కొన్ని కొన్ని క్రమం ఉంటది. కొన్ని క్రమం. చాలా మంది ఆ క్రమాన్ని తప్పి శోధనలో పడిపోయి ఆ, దేవుడు జీవించమన్న జీవితంలో ఉండకుండా ప్రభు ఎందుకు ఈ విధంగా నా చేయి వదిలేశాడు, నన్ను మధ్యలో చూడండి, దేవుడు ఇంత సమస్యల్లో ఇరుకబెట్టేశాడు అంటే దేవుడు వదిలివేయలేదు, నువ్వు దేవుని వదిలేశావు అని చెప్పాలి. నువ్వు దేవుని యొక్క కాపుదల్లో కాల్చలే. ఇప్పుడు తప్పిపోయిన కుమారుడు తండ్రితో ఉనింటే అద్భుతమైనటువంటి ఆశీర్వాదాలు తప్పిపోయిన కుమారుడికి. ఆ ఆశీర్వాదాలు ఎక్కువైపోయి తండ్రిని వదిలిపెట్టి వెళ్ళిపోయాడు. ఎవరిది తప్పు? తండ్రిదా? తప్పిపోయిన కుమారుడిదా? తప్పిపోయిన కుమారుడి తప్పు, తండ్రిది కాదు తప్పు. తండ్రి దగ్గర నువ్వు నాతోనే ఉండు నాన్న, నీకు అన్ని ఇస్తాను, నేను నీకు కావలసినవన్నీ ఇస్తానంటే, ఆహా ఎక్కువైపోయిన నాకు ఆశీర్వాదాలు, ఈ దేవుడు నాకు, ఈ తండ్రి నాకు అక్కర్లేదు, తండ్రి నుంచి నేను దూరం వెళ్ళిపోతాను. చాలా మంది ఏంటంటే దేవుని యొక్క కాపుదల్లో కంచెలో భద్రపరచబడి దేవుడు ఆశీర్వదిస్తూ ఉంటే ఆ దేవుని వదిలిపెట్టి దూరం వెళ్ళిపోతారు, ఆ తండ్రిని వదిలిపెట్టి దూరం వెళ్ళిపోతారు. అక్కడ మళ్ళా ఏమవుతుంది? పందులు తినే ఆహారం తినాల్సిన పరిస్థితి వస్తుంది. పందులు తినే ఆహారం తినిన తర్వాత అప్పుడు బుద్ధి వచ్చింది. అట్లా బుద్ధి తెచ్చుకునే పరిస్థితి మనకెందుకు? అందుకే దేవుడు అంటున్నాడు ఇక్కడ, మీరు కొన్ని క్రియలు చేయువారైతే ఎప్పుడు తొట్టిల్లరు. ఏం క్రియలు మనం చేయాలి? హల్లెలూయా. ఆ వాక్యంలోనే మనం చదువుదాం. రెండో పేతురు రాసిన పత్రిక 1వ అధ్యాయము 5వ వచనం నుంచి మనం జాగ్రత్తగా 7వ వచనం దాకా మనం చదువుదాం. మరి మనకు తెలిసిన విషయాలే. ఏమంటున్నాడు? ఆ హేతువు చేతనే మీ మట్టుకు మీరు పూర్ణ జాగ్రత్త గలవారై. మొట్టమొదట మనకు ఉండాల్సింది, దేవుడు నిన్ను కాపాడాడు కదా తొట్టిల్లకుండా, ఇకపై నువ్వు నీకు కావాల్సింది పూర్ణ జాగ్రత్త. లాస్ట్ టైం నేను ఈ విధంగా సమస్యలు ఇరుక్కున్నాను కదా, ఇకపై దాంట్లో విరుక్కోకుండా నేనేం చేయాలి? జాగ్రత్త. ఆ వ్యక్తిని బట్టి నేను జాగ్రత్తగా ఉండాలి, ఆ పరిస్థితిని బట్టి నేను జాగ్రత్తగా ఉండాలి. ఇప్పుడు దారిలో పోయేటప్పుడు అక్కడ గుంట ఉంది, గుంట నుంచి దేవుడు తప్పించాడు, ఆ గుంటలో పడిపోకుండా. పక్కన రోజు పోయేటప్పుడు కళ్ళు మూసుకొని ఆ గుంటలో కాలు వేస్తామా? వెయ్యం. అక్కడ గుంట ఉందని కళ్ళు మూసుకున్నా కూడా తెలిసి పక్కకు పోతాం. అదే విధంగా ప్రతి విషయంలో నీకు పూర్ణ జాగ్రత్త ఉండాలి. అది నీ ఆత్మీయ స్థితి కావచ్చు, నీ ప్రార్థనా జీవితం కావచ్చు, నీ పరిశుద్ధాత్మ అభిషేకాన్ని కావచ్చు, ప్రతి నీ కుటుంబ పరిస్థితులు, నీ భర్తతో ఉన్నటువంటి జీవితం కావచ్చు, నీ బిడ్డలు, నీ భార్యతో ఉన్నటువంటి అనుబంధం కావచ్చు, నీ పిల్లలతో ఉన్నటువంటి సంబంధం, నీ ఉద్యోగం చేసే పరిస్థితులు, ప్రతి విషయంలో మనకి ఏముండాలంటే పూర్ణ జాగ్రత్త. ఇకపై నేను జాగ్రత్త కలిగి ఉండాలి. చాలా మంది ఏంటంటే దేవుడు పరిస్థితులు చక్కబరిచిన తర్వాత మరలా తిరిగి శోధన, మరలా తిరిగి అదే పరిస్థితిలో ఇరుక్కుంటారు. ఎందుకంటే అజాగ్రత్త. అజాగ్రత్త. మనకు కావలసింది పూర్ణ జాగ్రత్త. హల్లెలూయా. పూర్ణ జాగ్రత్త గలవారై మనం ఏం కలిగి ఉండాలి? మీ విశ్వాసమునందు మనం విశ్వాసములో స్థిరంగా నిలబడాలి. హల్లెలూయా. నీ విశ్వాసము నిన్ను కాపాడిన దేవుని మీదే ఉండాలి అన్ని పరిస్థితుల్లో. నిన్ను ఇప్పటి వరకు కాపాడినటువంటి వ్యక్తి ఎవరు? యేసుక్రీస్తు. ఆ యేసు మీదనే నీ విశ్వాసం అనే క్రియ ఉండాలంట. హల్లెలూయా. మనుషులకి ఏంటంటే కొంచెము మేలు కలిగిన తర్వాత వాళ్ళ విశ్వాసం మనుషుల మీదకి వెళ్ళిపోతుంది. వాడి విశ్వాసం వాళ్ళ యొక్క సమృద్ధి మీదకి వెళ్ళిపోతుంది, వారి జ్ఞానం మీదకి వెళ్ళిపోతుంది, నష్టపోతారు. విశ్వాసం దేవుని మీద కాక దేని మీదకు పోయినా కూడా ఆడ ఇబ్బంది ఎదుర్కొంటారు. ఎప్పుడు నీ విశ్వాసం యేసు మీదనే.
ప్రతి క్షణం ప్రభువా యేసయ్య, యేసయ్య, యేసయ్య అంటూ యేసు మీద నీ విశ్వాసం చూపించాలి అన్ని విషయాల్లో. రెండోది మనకి ఏముండాలంట? సద్గుణము. హల్లెలూయా! చాలా మందికేందంటే దేవుని మందిరంలో ఉన్నప్పుడు సద్గుణము, బయటికి పోయినప్పుడు దుర్గుణం. సద్గుణం ఉండాలి. ఎక్కడ ఉన్నా నీలో సద్గుణాలు కనపడాలి. మంచి సత్క్రియలు చేసేవానిగా. ప్రతి విషయంలో ఒక క్రమం. ఇప్పుడు ఉదయకాలం నిన్న ఆయన దైవజనులు చెప్తున్నారు. 5 గంటలకు నేను లేసే ఆ క్రమంలో ముందు రోజు కోమాకి వెళ్ళిపోయిన వ్యక్తిని దేవుడు 5 గంటలకు టక్కని లేపాడు కోమాలోంచి నన్ను. నాకే ఆశ్చర్యం అయిపోయిందండి. నీకు ఏ క్రమం ఉంది? ఏ క్రమము, ఏ సద్గుణం ఉంది నీకు? ఉదయం లేయడం మట్టుకే కాదు, ప్రతి విషయంలో. కొంతమంది ఒక క్రైస్తవుల యొక్క వస్త్రధారణ కూడా ఉండదు వాళ్ళకి. అసభ్యమైనటువంటి వస్త్రములతో తిరుగుతుంటారు. సద్గుణాలు అవి. నీ గుణాలు ఎలా ఉన్నాయి? సద్గుణం ఉండాలంట. తొట్టిల్లకూడదంటే నువ్వు ఆ అసహ్యమైన వస్త్రధారణ వేసుకొని వెళ్తుంటే లోకము నిన్ను ఆకర్షిస్తారు వాళ్ళు. లోకం కోరుకుంటారు పాపం. మన కట్టు బొట్టు పద్ధతి క్రమం ప్రతిది కూడా మన వస్త్రధారణ క్రమముగా ఉండాలి. అన్యులు చూసి మనం చాలా నేర్చుకోవచ్చు. వాళ్ళు పద్ధతి కలిగి ఉంటారు. వాళ్ళు మనమే దేవుని బిడ్డలై నుండి సరైన పద్ధతి లేకుండా ఉంటాం. పద్ధతి కలిగి ఉండాలా. ఏ విషయంలో కూడా నీలో వేలెత్తి చూపించనంత నీట్గా నువ్వు కనపడాలి. సద్గుణం ఉండాలి. జ్ఞానము, దేవుని జ్ఞానం కలిగి ప్రతి విషయంలో నిర్ణయం తీసుకోవాలి. చాలాసార్లు దేవుని జ్ఞానం లేకుండా అజ్ఞానముగా ప్రవర్తించడం ద్వారా ఎంతో కోల్పోతారు. నా జనులు జ్ఞానం లేక నశించిపోతున్నారు అన్నాడు దేవుడు. నశించిపోతారంట జ్ఞానం లేకపోతే. ప్రతి విషయంలో ఏ పని చేస్తున్నా దేవా నాకు జ్ఞానం ఇవ్వు. ఈ పని చేసేటప్పుడు నేను ఇది చేసేది కరెక్టా కాదా జ్ఞానం ఇవ్వు. నేను చాలాసార్లు చూస్తాను, మంచి ఆత్మీయ స్థితిలో ఉండే వాళ్ళు కూడా అజ్ఞానముగా ప్రవర్తిస్తారు, నష్టపోతారు. జ్ఞానం ఉండాలంటే మనకు తొట్టిల్లకూడదు అంటే నీకు జ్ఞానం ఉండాలి. తర్వాత ఏముండాలి? ఆశా నిగ్రహం. ఆత్రం, ఆశాత్రం, అది కావాలా, ఇది కావాలా, అనవసరమైన వాటి మీద ఆశలు ఎక్కువ. కంట్రోల్ ఉండాలి, సెల్ఫ్ కంట్రోల్. ప్రతి విషయంలో ఒక కంట్రోల్ అనేది మనకు ఉండాలి. ఆశా నిగ్రహం ఉండాలంట. హల్లెలూయా! అలాగే సహనం. చాలా మంది సహనం కోల్పోతుంటారు, బస్ట్ అయిపోతుంటారు. తొందరగా కోపం వస్తుంది, తొందరగా అతి మాటలు మాట్లాడేస్తుంటారు. తొందరగా వాళ్ళు చేసే క్రియల ద్వారా వారి యొక్క అసలు స్వరూపాలు, నిజ స్వరూపాలు బయటకు వస్తాయి. అప్పటి వరకు దేవుని బిడ్డలు అనుకున్నారమే, వీళ్ళు దయ్య బిడ్డలా అనే విధంగా వాళ్ళ క్రియలు కనిపిస్తాయి. దేవుడు అంటున్నాడు సహనం ఉండాలి నీలో. సహనం ఉందా మనకు? సహనంలో ఏముండాలి? భక్తి ఉండాలంట. దైవ భక్తి. దేవునికి లోబడే వారిగా మనం ఉండాలి. అప్పుడే మనకు సహనం వస్తుంది. భక్తిలో మనకేముండాలి? సహోదర ప్రేమ. హల్లెలూయా! అందరిని ప్రేమించే గుణం. ఈ సహోదర ప్రేమలో ఏముండాలి? దయ. అందరి పట్ల దయ చూపించే మంచి మనస్సు. అబ్బా, ఈయన చాలా దయగలవాడయ్యా, ఈమె చాలా దయగలిగి సహాయం చేస్తుందయ్యా అనేటువంటి దయగలిగిన హృదయం మనకు ఉండాలి. ఇవన్నీ ఎవరి గుణాలు? ఇవన్నీ యేసయ్య గుణాలు. హల్లెలూయా! ఒక రకంగా ఒక మాటతో చెప్పాలంటే యేసయ్యలాగా మనం జీవించాలా. హల్లెలూయా! ఆయన మనకు మాదిరి. ఆ మాదిరిలో మనం ఉన్నామంటే మనము ఏం కాము? తొట్టిల్లం. మన వాళ్ళు ఎందుకు తొట్టిల్లుతారు? దేవుడు తొట్టిల్లకుండా కాపాడుతున్నా కూడా ఎందుకు తొట్టిల్లిపోతారంటే ఈ గుణాలు, యేసు ప్రభు యొక్క గుణాలు మనలో లేవు. దేవుని వాక్యం దాంట్లోనే చెప్తే 9వ వచనం మనం చదువుదాం. 9వ వచనం. ఇవి ఎవనికి లేకపోవునో వాడు తన పూర్వ పాపములకు శుద్ధి కలిగిన సంగతి మర్చిపోయి గుడ్డివాడును దూరదృష్టి లేనివాడైపోతాడంట. చూసారా ఈ గుణాలు? నేను చెప్పాను చూసారా, ఈ గుణాలు మనలో గనుక లేకపోతే ఏమైపోతుంది?
పూర్వ పాపముల నుంచి నేను రక్షించబడ్డాను అనే సంగతి మర్చిపోయి మళ్ళా తిరిగి అదే పాపాల్లో, అదే ప్రాచీన జీవితం, అదే ప్రభువును వదిలిపెట్టేసి లోకానుసారమైన ఇష్టానుసారమైన బ్రతుకు. అందుకే చూడండి, చాలా మంది క్రైస్తవుల జీవితాలు ఎట్లుంటాయి? ఆదివారం చర్చికి వస్తారు, ఇంకా తర్వాత నుంచి లోక జీవితమే. వాళ్ళు సినిమా హాల్ దగ్గర కనిపిస్తుంటారు, లోక తాగుబోతులు తిరుగుబోతులుగా తిరుగుతుంటారు, వాళ్ళ ఇళ్లలో గొడవలు సమస్యలు రచ్చలు చేసుకుంటుంటారు, సమాధానం ఉండదు. వాళ్ళు రక్షణ పొందుకున్నామనే సత్యాన్ని మరచి జీవిస్తుంటారు. నన్ను యేసయ్య రక్షించడానికి తన రక్తాన్ని కార్చాడు, ప్రాణం పెట్టాడయ్యా, ఆయన నాకు ఈ గొప్ప రక్షణ ఇచ్చాడయ్యా, నన్ను కాపాడాడు అనే సత్యమే వాళ్ళకి తెలియనట్లు తిరిగి లోకానుసారమైనటువంటి ప్రవర్తన. కొంతమంది ఏంటంటే దాన్ని బహిరంగంగా చూపిస్తారు, కొంతమంది అంతరంగంలో పెట్టుకొని అవకాశాన్ని బట్టి చూపిస్తుంటారు. పరిస్థితిని బట్టి ఆ ప్రాచీన స్వభావం బయటకు వస్తుంది. ఎందుకంటే ఇవి లేవన్నమాట. ఏవి లేవు? పూర్ణ జాగ్రత్త లేదు, విశ్వాసం లేదు, సద్గుణాలు లేవు, జ్ఞానం లేదు, ఆశా నిగ్రహం లేదు, సహనము లేదు, భక్తి లేదు, సహోదర ప్రేమ లేదు, దయ లేదు. ఈ 9 క్రియలు మనం ఏం చేయాలి? అమర్చుకోవాలి. ఈ 9 క్రియలు మనలో లేకపోతే మనం ఏమవుతాం? తొట్టిల్తామంట. కానీ ఈ క్రియలు మనం చేసినప్పుడు, మనల్ని తొట్టిల్లకుండా కాపాడిన దేవుని క్రియలు మనం చేసినప్పుడు ఎప్పుడూ తొట్టిల్లరంటాడు దేవుడు. ఎప్పుడికి నువ్వు పడిపోవు. నిన్ను పడదోయడం సాతాను వల్ల కూడా కాదు. నువ్వు పడిపోతున్నావు, నిన్ను అపవాది శోధిస్తున్నాడు, లేకపోతే ఇంకొక వ్యక్తి శోధిస్తున్నాడు, లేకపోతే నేనే శోధించబడుతున్నాడు, నేనే సమస్యలు ఎదుర్కొన్నాను. కారణం ఏంటంటే ఈ గుణాలు మనలో లేవు. క్రీస్తు గుణాలు మనము అమర్చుకోలేదు. ఇవి స్పష్టంగా దేవుడు చెప్తున్నాడు ఇక్కడ 9వ వచనంలో. ఇవి లేకపోతే పూర్వ పాపముల శుద్ధి సంగతే మర్చిపోతాడంట, గుడ్డివాడైపోతాడంట. గుడ్డివాని వలె రక్షణను మరచి తిరిగి ప్రాచీన జీవితంలోకి వెళ్ళిపోతాడు. మనం ఎలా ఉంటున్నాం? మనకి ఈ గుణాలు కనిపిస్తున్నాయా? లేకపోతే ఒక బోర్డులో రాసి ఈ గుణాలన్నీ నాలో ఉన్నాయి అని మనం రాసి పెట్టుకొని మన జీవితం మనం జీవించేస్తున్నామా? ఈ గుణాలు నాలో ఉన్నాయని నువ్వు చెప్పకూడదు, అనుభవించిన వాళ్ళు చెప్పాలి. మదర్ తెరిసా గారు ఆమె జీవితంలో చూపించింది ఈ గుణాలన్నీ కూడా. అందుకే ఆమెకు మదర్ అనే బిరుదు ఇచ్చాడు. ఆమె తల్లికి మించినటువంటి తల్లిగా సేవ చేయగలదు. మరి మనలో ఏ గుణాలు కనిపిస్తున్నాయి? దుర్గుణాలన్నీ మనలో కనిపిస్తున్నాయా? అందుకే మనం తొట్టిల్లుతూ ఉంటాం మరలా. అప్పుడు ఏంటంటే దేవుని మీద నింద వేయకూడదు, తండ్రి మీద నింద వేయకూడదు. తప్పైన కుమారుల్లాగా వెళ్ళిపోతున్నాం, తొట్టిల్లిపోతాం, మళ్ళా ప్రభువా అని చెప్పేసి అడుగుతాం. కానీ దేవుడు తొట్టిల్లకుండా నిన్ను కాపాడాడు, కాపాడుతాడు. మళ్ళా ప్రభువా అనగానే మళ్ళా ఆయన జాలి చూపించి నిన్ను కాపాడుతాడు. ఎన్నిసార్లు తొట్టిల్లుతావు, మళ్ళా దేవుని ఎద్దకు వస్తావు, తొట్టిల్లుతావు, మళ్ళా దేవుని. ఒకసారి దేవుని కాపాడినప్పుడు మనం ఏం చేయాలి? ఈ క్రియలు మనం కలిగి ఉండాలి. ఇకపై నా జీవితాన్ని మార్చుకొని ఈ ఒక దేవుని గుణాలు నేను కలిగి ఉన్నప్పుడు ఇక నేను తొట్టిలను ప్రభువా, అట్టి పూర్ణ జాగ్రత్త కలిగి జీవించే జీవితం నాకు ఇవ్వమని ప్రభు యుద్ధ నుంచి పొందుకోవాలి. అట్టి కృప దేవుడు మనకు దయచేయును గాక. ప్రార్థన చేద్దాం. ప్రేంగల మా తండ్రి పరిశుద్ధుడా, తొట్టిల్లిపోయినటువంటి మా జీవితాలని నైనా ఈ లోకము పాపము శాపములో నైనా నశించిపోయి వ్యాధి బాధల్లో నైనా నశించిపోతున్న మా జీవితాలని మీరు రక్షించుకున్నందుకు స్తోత్రం. నైనా ఆ జ్ఞానం మేము కలిగి నైనా ఇకపై నైనా మాలో ఉండవలసినటువంటి మంచి గుణాలను మేము అమర్చుకొని నైనా ప్రభు చిత్తానుసారంగా క్రీస్తు పోలి జీవించడం ద్వారా ఇకపై ఎప్పటికీ మేము తొట్టిల్లక నీకు సాక్షులుగా జీవించే కృప దయచేయమని నజరేయుడైన యేసు నామములో ప్రార్థిస్తున్నాను తండ్రి. ఆమేన్.